హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే ఎగ్స్తో మంచి స్నాక్ అయితే చేశాను. చూడండి, ఎగ్ బుల్లెట్స్ అయితే చేశాను. లాలీపాప్స్ బుల్లెట్స్ అయినా అనొచ్చు, లాలీపాప్ అయినా అనొచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. ఇలా తుంచితే చూడండి, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఎంత బాగున్నాయో. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా సంతోషిస్తారు. ఫ్రెండ్స్ ఇవి ఎలా చేయాలని అయితే మీకైతే చూపిస్తాను. రండి చేద్దాం ఎగ్ లాలీపాప్స్. ఫ్రెండ్స్ ముందుగా అయితే ఎగ్ లాలీపాప్స్కి చూడండి, నేను ఒక 2 బంగాళాదుంప ఇలా ఉడికించి పెట్టుకున్నాను. 2 ఎగ్స్ అయితే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందు ఈ ఎగ్స్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, బాగా ఇలా తురుముకోవాలి. ఎగ్స్ని బంగాళాదుంపని రెండిటిని ఇలా తురిమేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఇలా తొందరగా చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇది కూడా ఇలాగే తురుముకుందాము. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటాయి. చూడండి ఈ విధంగా తురుముకున్నాం కదా. బంగాళాదుంపలు కూడా ఇలాగే తురుముకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, బంగాళాదుంపని ఎగ్స్ని బాగా ఇలా తురిమేసుకున్నాం కదా. ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందాము. అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి, చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అది కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేయాలి. ఫ్రెండ్స్ ఎగ్ వేసాం కదా, పెప్పర్ వేస్తేనే బాగుంటుంది. క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి వేసుకుంటున్నాను. కావాలంటే మీరు మైదా అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేకపోతే కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే బియ్యం పిండి వేసాను. బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా చాలా బాగుంటుంది. 2 స్పూన్లు బియ్యం పిండి వేసాను. నేను ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు కట్ చేసుకునే వేసుకోవాలి, కొద్దిగా పుదీనా వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇది బాగా అయితే ఇలా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా గట్టిగా రావాలి. అంతా ఇలా మిక్సీ చేసేసుకోవాలి. బాగా అంతా కలిసే వరకు వేసుకోవాలి. కావాలంటే మీరు కారం కూడా కొద్దిగా వేసుకోండి. నేనైతే కారం వేయటం లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను, చిల్లీ ఫ్లేక్స్ వేసాను కదా, అందుకనే వేయటం లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం ఇలా ఉండపట్టుకుంటే ఉండలాగా ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడైతే మనము ఒక ఎగ్స్ని పగలగొట్టుకొని దీనికైతే ఇలా డీప్ చేసుకునేదానికి చేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎలా కలిపి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక ఎగ్స్ని కొట్టుకొని ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో ముంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్, మనం ఇందులో కూడా వేసాం కదా, కొద్దిగా వేసుకొని బాగా ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఎగ్ని ఇలా బాగా గిలక కొట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇందులోకి బ్రెడ్ పౌడర్ కూడా కావాలి. చూడండి, బ్రెడ్ పౌడర్ని ఇలా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనము ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని ఇవి బుల్లెట్స్ లాగా చేసుకోవాలి, లాలీపాప్స్ లాగా. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని చూడండి, ఈ విధంగా అన్నీ లాలీపాప్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, అన్ని విధంగా చేసుకుందాము. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే ఇలా చేసుకొని ఉంచుకుందాము. ఈ లోపలే నేను ఆయిల్ పెట్టాను, ఆయిల్ కూడా వేడెక్కేలోపు మనం ఇవన్నీ అయితే చేసేసుకుందాం. చూడండి, అన్నీ ఇలాగే ఇంకా ఒకటి కూడా చూపిస్తున్నాను. చేతగాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చాలా ఈజీ, చాలా బాగుంటాయి. ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా కనుక చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనకి ఏ షేప్లో కావాలన్నా ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు. చూడండి, అన్నీ అయితే కొన్ని ఇలా చేసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, నేను అన్నీ అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలనో చూపిస్తాను. చూడండి, ఇలా ఎగ్గులు ఇలా ముంచుకోవాలి. మనం ఎగ్గులో ఇలా డీప్ చేసుకోవాలి ఈ లాలీపాప్ని. ఇప్పుడు ఏంటంటే మనం ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, అందులో ఇలా
ఇది కూడా రోల్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నీ చేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకుందాము. చూడండి ఇంకా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఇంకా ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, అన్నీ ఇందులో అయితే ఇలా చేసేసుకోవాలి, రోల్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ కూడా హీటెక్కుతుంది. మనం అయితే ఇప్పుడు గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అయితే ఇలా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము. చూడండి అన్నీ ఇలాగే చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ చేసుకునేవన్నీ ఇందులో వేసుకోవాలి. చూడండి ఒక్కొక్కటి మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఒక 5 వేసాను. ఇప్పుడే కదపకూడదు, కదిపితే విరిగిపోతాయి. లైట్గా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయ్యాయో, ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చిన తర్వాత మనమైతే తీసుకోవాలి. హైలో పెట్టకూడదు, బ్రెడ్ పౌడర్ వేసాం కదా త్వరగా మాడిపోద్ది. సిమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంటే మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడైతే తీసేసుకుందాం. అన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాము. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇవి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కనుక చేస్తే ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా చూడండి మంచి కలర్ అయితే వచ్చేసాయి. ఇవి కూడా తీసేసుకుందాము. చూడండి ఈ విధంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి అన్నీ అయితే కాల్ చేశాను. నాకైతే ఇన్ని వచ్చాయి. 2 ఎగ్స్కి 2 ఉల్లగడ్డలకి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. బాయ్. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.